హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి రివెంజ్ అయితే తీర్చుకుంది రివర్స్ కప్ మ్యాచ్లో. సో చాలా వరకు చెత్త ఫీల్డింగ్ అయితే కనబడిచింది పంజాబ్ కింగ్స్. లాట్ ఆఫ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, లాట్ ఆఫ్ పాయింట్స్ కూడా ఉన్నాయి చర్చించాల్సినవి. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఈరోజు మ్యాచ్ నెంబర్ 50 మొత్తానికి 49 మ్యాచెస్ లీగ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈరోజు మ్యాచ్ ఎవరి వశం అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లక్నో సూపర్ జైంట్స్కి మేజర్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు జస్ట్ ఫార్మాలిటీస్ కోసం గెలవాల్సి ఉంది, లేదంటే ఆర్సీబీ గెలిచైనా ముందటికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడవచ్చు, చెప్పలేము. సో ఈరోజు ఎవరిది మ్యాచ్ అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు చాలా వరకు 50 పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పుతున్నారు. ద బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్గా వీళ్ళు రికార్డ్ అయితే నెలకొల్పారు నిన్నటి మ్యాచ్తో. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. ఎంచుకున్న దానికి వాళ్ళకి ఏమాత్రం సరైన స్టార్ట్ అయితే రాలేదు. థ్యాంక్స్ టు లూజ్ ద టాస్ అని అయితే ప్యాట్ కమిన్స్ అనుకొని ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ ప్యాట్ కమిన్స్ కూడా టాస్ గెలిస్తే ఖచ్చితంగా నేను కూడా బౌలింగ్ తీసుకునేవాడిని అని కూడా చెప్పడం జరిగింది టాస్ టైంలో. బట్ సరైన ప్రూవ్ అనే అనుకొని ఉంటాడు నిన్నటి మ్యాచ్లో. సో మరి ఫస్ట్ స్టార్టింగ్ ఓవర్లోనే 21 రన్స్ అయితే రావడం జరిగింది. చాలా వరకు రన్స్ అయితే కన్సిడర్ చేస్తూ వచ్చారు. హర్షదీప్ సింగ్ ఓవర్లో కూడా 16 రన్స్ అయితే బాదుతూ వచ్చారు. పవర్ ప్లేలో యూటిలైజ్ చేసుకున్నారు. థర్డ్ ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ అయితే పడింది. యూజిచాల్ వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ అయితే పడింది. ఆ తర్వాత 54 రన్స్ పార్ట్నర్షిప్కి ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత పవర్ ప్లే ముగిసేసరికి 79 for 1 వరకు పటిష్ట స్టేజ్లోనే ఉంది. 84 దగ్గర సెకండ్ వికెట్ ట్రావిస్ హెడ్ 38 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 35 రన్స్ వేయగా ట్రావిస్ హెడ్ 38 రన్స్ వేసాడు. ఆ తర్వాత 84కే 2 వికెట్స్ పడిన తరుణంలో ఇషాన్ కిషన్ అండ్ యాండిష్ క్లాసన్ ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యాలు నిర్మించారు. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్కి 3 ఆపర్చునిటీస్ వచ్చాయి, లేకపోతే ఎప్పుడు అవుట్ అయ్యేవాడు. 9 దగ్గర, 18 దగ్గర, 20 దగ్గర ఈ 3 ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోగలిగాడు. 2 హ్యాండ్స్తో గ్రాప్ చేసుకున్నాడు. సో ఒక స్టంపింగ్, 2 క్యాచెస్ అయితే ఉన్నాయి. కూపర్ కనోలీ అండ్ శశాంక్ సింగ్ వేరే వాళ్ళు కూడా క్యాచెస్లో అయితే డ్రాప్ చేశారు. సో దానివల్ల వీళ్ళు సెట్ అయ్యి మంచి పార్ట్నర్షిప్ని అయితే నిర్మించగలిగారని చెప్పుకోవచ్చు. సో ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 172 దగ్గర థర్డ్ వికెట్ అయితే పడింది. అంటే దగ్గర వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది 88 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 88 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డితో యాండిష్ క్లాసన్కి కూడా ఒక లైఫ్ అయితే వచ్చింది. ఆ వచ్చిన లైఫ్ని యూటిలైజ్ చేసుకోగలిగాడు. జస్ట్ 69 రన్స్ వేసాడు. మంచి హాఫ్ సెంచరీతో కథం తొక్కాడని చెప్పుకోవచ్చు. వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్ 63 రన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది మంచి స్కోర్ దిశగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా 234 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది సన్ రైజ్ హైదరాబాద్. ఒకనొక టైంలో 250 చేస్తుందా అన్న స్టేజ్ దాకా వెళ్ళింది. బట్ వీళ్ళు కొంచెం కంబ్యాక్ చేయడం వల్ల అలా సాగిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ చాలా వరకు అయితే
స్లాఫీ ఫీల్డింగ్ అయితే పంజాబ్ కింగ్స్ దగ్గర నుంచి అయితే కనబడిందని చెప్పుకోవచ్చు. సో విజయ్ కుమార్ వైశాఖ్, యుజీ చహల్, హర్షదీప్ సింగ్ నలుగురికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. లక్కీ ఫర్గసన్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన 235 రన్స్ లక్ష్య ఛేదన ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి ఊహించని స్టార్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన అంటే ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో థర్డ్ బాల్కి ప్రభసింద్రన్ కూడా అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరిని కనుక సెట్ అవ్వనిస్తే ఎలాంటి విధ్వంసం చేస్తారో మనందరికీ తెలుసు. ప్రతి మ్యాచ్లో చూస్తూనే ఉన్నాం. ఓపెనింగ్ ఆరంభాలు వస్తున్నాయి, పంజాబ్ కింగ్స్ కన్సిస్టెన్సీగా గెలుస్తుంది అంటే వీళ్ళిద్దరు స్టార్ట్, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన స్టార్ట్స్ దానివల్లే గెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు, మనందరికీ తెలుసు. సో అందుకనే వీళ్ళిద్దరు విషయంలో పక్కా ప్లానింగ్ అయితే పెట్టుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. అనుకున్నట్టుగానే వాళ్ళ యొక్క వికెట్స్ కూడా సమర్పించేసుకున్నారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 5 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కూపర్ కనౌలీ ఇద్దరితో కలిసి పార్ట్నర్షిప్స్ అయితే కొన్ని నిర్మించగలిగాడు. మార్కస్ స్టాయినిస్ అదేవిధంగా షెడ్గే ఇద్దరు విషయంలో పార్ట్నర్షిప్స్ అయితే నిర్మించగలిగారు. బట్ ఆ పార్ట్నర్షిప్స్ ఎంతవరకు సరిపోలేదని చెప్పుకోవచ్చు. రాంగ్ టైంలో ఇద్దరు 25 ఒకరు 28 ఒకరు చేసి అవుట్ అయ్యారు. మిగతా ఎప్పుడైతే సూర్యాన్ షెడ్జీ అవుట్ అయ్యాడో వికెట్ల పతనం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే మార్కస్ స్టాయినిస్ అవుట్ అయినాక ఓకే అనుకున్న స్టార్ట్ అయితే వచ్చింది, కానీ అంటే వికెట్ల పతనం అంతగా రాలేదు. కానీ ఎప్పుడైతే షెడ్జీ అవుట్ అయ్యాడో మిగతా వికెట్లు కూల్చడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు. సో 202 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది పంజాబ్ కింగ్స్. బట్ దీంట్లో కూపర్ కనౌలీ తన సెంచరీ అయితే చేశాడు. తన సెంచరీ ఒకటే పంజాబ్ కింగ్స్కి సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. సో 202 రన్స్ వేసి 7 వికెట్స్ అయితే కోల్పోయింది. దీంట్లో శివం కుమార్కి, ప్యాట్ కమిన్స్కి తలా 2 వికెట్లు రాగా, అండ్ నిషాన్ మలింగా, సబిక్ హుసేన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. 4+3 7. సో దట్స్ ఇట్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి ప్యాట్ కమిన్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. విత్ ద ఫీల్డ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే లాస్ట్ మ్యాచ్లో మిస్టేక్స్ అయితే చేసిందో ఆ మిస్టేక్స్ నుంచి కరెక్షన్ చేసుకొని కసితో బరిలోకి దిగి రివర్స్ కప్లో రివెంజ్ అయితే తీర్చుకోగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. సత్ఫలితంగా ఇప్పుడు పాయింట్ టేబుల్స్లో 2 మ్యాచెస్ ఓడిపోయినా కానీ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ముచ్చటగా 3వ ఓటమిని కూడా కొని తెచ్చుకోవడం వల్ల 2వ ప్లేస్కి అయితే పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచి రన్ రేట్ లభించడం వల్ల, ఎన్ఆర్ఆర్ లభించడం వల్ల వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి అయితే జంప్ అయ్యారు. ఏకంగా 2 స్థానాలు మెరుగయ్యి ఫస్ట్ ప్లేస్కి అయితే జంప్ అయ్యారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఎక్స్ట్రాస్ 2 టీమ్స్ 9 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.